కాలం మారుతూ ఉంది, కానీ భక్తి మారలేదు. తరాలు మారాయి, కానీ ఒక సాంప్రదాయం మాత్రం 120 సంవత్సరాలుగా అలాగే కొనసాగుతుంది. అదే మన ఉలవపాడులో కనుమ పండుగ రోజు జరిగే శ్రీ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి తెప్పోత్సవం. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలం కేంద్రంగా ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. ఈ దేవస్థానానికి దాదాపు 180 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పటి తరాలు మొదలుపెట్టిన ఆరాధన నేటి తరాల వరకు అదే భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. సుమారు 150 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ రోజు ఇక్కడ ఒక అపూర్వమైన ఉత్సవం జరుగుతుంది. ఈ కోనేరులో అంగరంగ వైభవంగా అలంకరించిన తెప్పపై వేణుగోపాల స్వామి వారు భక్తులకు కనువిందు చేస్తూ కనిపిస్తారు. ఆ రోజు ఉలవపాడు మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వందలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఒకప్పుడు ఈ కోనేరు మెట్లపైన కూర్చొని కుటుంబాలతో కలిసి ఆ స్వామివారిని దర్శించుకునే అదృష్టం అందరికీ దక్కేది. కానీ కాలం మారే కొద్దీ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. అప్పటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఈ కోనేరు తవ్వించి కూడా 150 సంవత్సరాలకు పైనే అవుతుంది. ఇప్పుడు నీటి మట్టం పెరిగిపోవడం, కోనేరు మెట్లు కూడా రోడ్డుకి సమాంతరంగా మారిపోవడం, ఇవన్నీ కలిసి ప్రమాదకర పరిస్థితిగా ఈ కోనేరు కనిపిస్తుంది. ఈ తెప్పోత్సవం జరిగే కనుమ పండుగ రోజు భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన రక్షణ లేకపోవడం వలన చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. భక్తి ఉంది, కానీ భద్రత కూడా అవసరమే కదా. ఈ కోనేరు చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ నిర్మించగలిగితే భక్తులకు సురక్షితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎలాంటి అనుకోని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. ఇది అసాధ్యమైన పనేమి కాదు, అత్యవసరమైన ఆలోచన కూడా. నూట 150 సంవత్సరాల సాంప్రదాయాన్ని మనం ఎలా కాపాడుకుంటూ వస్తున్నామో, ఇకపై మన ఉలవపాడు భక్తుల భద్రత, అలాగే ఈ ఉత్సవాన్ని చూడడానికి వేరే ఊరుల నుంచి వచ్చే వారి భద్రత కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో కూడా ఉంది. గుడి కమిటీ వారైనా, దేవస్థానం ధర్మకర్తలైనా ఈ విషయం మీద ఒక్కసారి ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. ఇది ఒక సూచనలా కాకుండా ఒక అవసరంలా ఆలోచించండి. ఈ సాంప్రదాయాన్ని ఏళ్ల తరబడి మనం ఎలా కాపాడుకుంటూ వస్తున్నామో, అలాగే ఈ ఉత్సవాన్ని చూడడానికి వచ్చే భక్తుల భద్రతను కూడా కాపాడే బాధ్యత మనందరిలో ఉంటుంది. భక్తి కొనసాగుతూ నిలవాలంటే భద్రత కూడా చాలా ముఖ్యం. ఒక కాంపౌండ్ వాల్గా నిర్మించగలిగితే భక్తులను భద్రతగా ఉంచే బాధ్యత మనం తీసుకున్నట్లు అవుతుంది. అది నిజమైన భక్తికి సేవ చేసినట్లు కూడా అవుతుంది. భక్తులు ఆ దేవుణ్ణి చూడడానికి, ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తారు.
పరిస్థితులు మారుతూ వస్తున్నప్పుడు భక్తుల భద్రత కూడా మనం కాపాడుకునేలాగా ఉండాలి. రోడ్డుకి సమాంతరంగా మారిన ఈ కోనేరు ఇప్పుడు ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఈ కనుమ పండుగ రోజు ఈ ఉత్సవాన్ని చూడడానికి వచ్చిన చాలామంది భక్తులు నిరుత్సాహంగా వెనుతిరిగి వెళ్ళిన సందర్భం చూశాను.